10 ఏళ్ల పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రులు. కాళేశ్వరంపై ఫోకస్ పెట్టి ఇతర ప్రాజెక్టులను పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్రంతో గొడవలు పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ప్రజా సర్కార్ అన్ని రంగాలను సమన్యాయంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు మినిస్టర్స్. జగిత్యాల జిల్లా ధర్మపురికి ఏటీసీ సెంటర్ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. విదేశాల్లో అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడి యువతకు టామ్కామ్తో ట్రైనింగ్ ఇస్తున్నామని వివరించారు మంత్రి వివేక్. అడిగిన వెంటనే ఏటీసీ సెంటర్ మంజూరు చేసిన మంత్రి వివేక్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రులు వివేక్, అడ్లూరి. ముఖ్యమంత్రి గారు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని నియోజకవర్గంలో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా పిలిచినారు. వచ్చే నెల పని కూడా ప్రారంభమవుతుంది. ఈ టెక్నాలజీ సెంటర్ అయిన తర్వాత ఇక్కడ మన పిల్లలకు మంత్లీ 2,000 రూపాయల స్టైఫండ్, వీళ్ళందరికీ కూడా మంచి స్కిల్స్, ఎట్లా పని చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎట్లా మనము ఆ కల్చర్ ప్రకారంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో నేర్పించడం జరుగుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వెనుకబడిన ఉమ్మడి నల్గొండ జిల్లాను ప్రజా సర్కార్ సస్యశ్యామలం చేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రై పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గర 500 కోట్ల రూపాయలతో ట్రైన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు కోమటిరెడ్డి. హైస్పీడ్ ట్రైన్ మద్రాస్ వరకు 3 గంటలనే హైదరాబాద్ ఫ్యూచర్ నుంచి శంషాబాద్ దగ్గర 500 ఎకరాలు. నేను ఉదయం 10 గంటలకు వెళ్ళి 4 గంటల వరకు అదే రివ్యూ అయింది. రైల్వే అధికారులతో అలైన్మెంట్ కూడా ఖరారు చేసి వచ్చే క్యాబినెట్ లో దాన్ని ఫైనల్ చేసి పంపుతున్నాం. ఇప్పటికే మన హైదరాబాద్ ను ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మెడికల్ టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూన్ లో నిర్వహించనున్న మొదటి ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ పై సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఇకపై ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో కనీసం ఒక మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించాలన్నారు. మెడికల్ టూరిజం ఈవెంట్ లో దేశ, విదేశీ వైద్య, ఫార్మా రంగ ప్రముఖులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు దామోదర. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద జూ పార్కును వరంగల్లో తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ లోని నెహ్రూ జువాలజికల్ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు మంత్రి. జూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సురేఖ. నెహ్రూ జూ పార్కును దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతామన్నారు కొండా సురేఖ. దీనికి సంబంధించినటువంటి పీసీసీఎఫ్ గారితో కానీ మేము చెప్పడం జరిగింది. యాజ్ ఎ మా జనరల్ పీసీసీఎఫ్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వారు కూడా వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి పీసీసీఎఫ్ గారు, వీళ్ళందరూ కూడా ఒక ఆలోచనతోటి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. గత సర్కార్ కేంద్రం నుంచి వచ్చే నిధులను తీసుకురావడంలో విఫలమైందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు వాకిటి. కేంద్ర నిధులను రాష్ట్రాలకు సమానంగా పంచాలని కోరారు. గోదావరి, కృష్ణా బేసిన్ల మధ్య ఉన్న 46,000 పెద్ద చెరువులు, 26,000 చిన్న చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు వాకిటి.